Welcome to my channel Tiny Tales. ఒక అందమైన తోటలో చిట్టి అనే చిన్న యాపిల్ ఉండేది. నేను ఎవరికైనా ఉపయోగపడాలి అనేది దాని కల. ఒకరోజు గాలి బలంగా వీచి చిట్టి రైతు బుట్టలో పడింది. ఆ బుట్టలో నుంచి ఒక చిన్న పాప చిట్టీని తీసుకుని తింది. ఆ పాప ముఖంలో మెరిసిన చిరునవ్వు చూసి చిట్టి చాలా సంతోషించింది. అప్పుడు చిట్టీకి అర్థమైంది, మన విలువ మన అందంలో కాదు, మనం ఇతరులకు చేసే మేలులో ఉంటుంది. ఆ చిన్న పాప చిట్టి యాపిల్ని తిన్న తర్వాత దానిలో ఉన్న గింజలను జాగ్రత్తగా తోటలో నాటింది. కొన్ని రోజులు గడిచాయి. వాన కురిసింది. సూర్యుడు వెలిగాడు. గాలి మెల్లగా వీచింది. ఆ చిన్న గింజ ఒక అందమైన మొక్కగా మారింది. కాలం గడిచే కొద్దీ అది పెద్ద యాపిల్ చెట్టుగా ఎదిగింది. ఆ చెట్టుకు ఎన్నో ఎర్రటి యాపిళ్లు కాసాయి. వాటిని చూసి పక్షులు ఆనందించాయి. పిల్లలు వచ్చి వాటిని కోసుకుని తిన్నారు. రైతు కూడా సంతోషించాడు. అప్పుడు ఆ కొత్త యాపిళ్లు ఒకరికొకరు ఇలా చెప్పుకున్నాయి, ఒక చిన్న మంచి పని ఎన్నో కొత్త అవకాశాలకు ఆరంభమవుతుంది. మనం పంచే ఆరోగ్యం, ప్రేమ, ఆనందం ఎన్నో జీవితాలను మార్చగలవు. నీతి: ఒక మంచి పని ఎప్పటికీ వృధా కాదు. అది మరెన్నో మంచి పనులకు విత్తనంగా మారుతుంది. చిట్టి ఆపిల్ ఆనందం పంచిన చెట్టు. చిట్టి గింజ నుంచి పెరిగిన చెట్టు రోజురోజుకి మరింత బలంగా ఎదిగింది. ఒక వేసవి మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉండటంతో అలసిపోయిన ప్రయాణికులు ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు. చల్లని గాలి వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతలో ఒక చిన్న బాలుడు ఆకలితో అక్కడికి వచ్చాడు. చెట్టు నుంచి ఒక పండిన ఆపిల్ మెల్లగా నేలపై పడింది. బాలుడు దానిని తిని ఆనందంగా నవ్వాడు. ఆ నవ్వు చూసి చెట్టుకు ఎంతో సంతోషం కలిగింది. తన పండ్లు ఎవరికైనా ఉపయోగపడుతున్నాయనే భావన దానికి గొప్ప బహుమతిగా అనిపించింది. కొన్ని పక్షులు వచ్చి చెట్టుపై గూళ్లు కట్టాయి. ఉడుతలు కొమ్మలపై ఆడుకున్నాయి. పిల్లలు చెట్టు చుట్టూ నవ్వుతూ ఆడుకున్నారు. అప్పుడు ఆ చెట్టు మనసులో ఇలా అనుకుంది, మన దగ్గర ఉన్న మంచి విషయాలను పంచుకున్నప్పుడు ప్రపంచం మరింత అందంగా మారుతుంది. సంతోషం దాచుకుంటే తగ్గుతుంది, పంచుకుంటే పెరుగుతుంది. చిట్టి కథతో ప్రేరణ పొందిన తోటలోని మిగతా ఆపిళ్లు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. మనమూ ఎవరికైనా ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలి అని అన్నాయి. కొన్ని రోజులకు రైతు ఆ ఆపిళ్లన్నింటినీ మార్కెట్కు తీసుకువెళ్లాడు. ఒక వృద్ధ తాతయ్య ఒక ఆపిల్ కొనుగోలు చేసి తిన్నాడు. ఎంత తియ్యగా ఉందో, ఇది నాకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది అని ఆనందంగా చెప్పాడు. అది చూసిన మిగతా ఆపిళ్లు కూడా ఎంతో సంతోషించాయి. ఆ రోజునుంచి తోటలో ప్రతి ఆపిల్ ఒక విషయం గుర్తుంచుకుంది, మన జీవితానికి అసలు విలువ మన వల్ల ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు పూయడంలోనే ఉంటుంది. నీతి: మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా ప్రపంచాన్ని కొంచెం అందంగా మారుతుంది.